హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా అమ్మ చేతి రుచులు. హాయ్ అండి. ఈరోజు బఠానీ ఆలు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. కప్పు బఠానీలు, 2 టమాటాలు, ఒక ఆనియన్, ఒక ఆలు బఠానీని శుభ్రంగా కడిగి మరుగుతున్న వాటర్లో ఒక 20 నిమిషాలు ఉడికించాలి. ఇలా ఉడికిన తర్వాత మిక్సీ బౌల్లో 2 టమాటాలను గ్రైండ్ చేసుకోవాలి. ఒక కడాయి పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి, ఆనియన్ మనం ముందుగా కట్ చేసుకున్న వాటిని వేసుకొని మీడియం ఫ్లేమ్లో బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా వేయించుకోవాలి. 1 కప్ మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న టమాటా జ్యూస్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉండగా 1 టీ స్పూన్ కారం, గరం మసాలా, పసుపు, 1 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకొని బాగా వేయించుకోవాలి. కొద్దిగా వాటర్ వేసుకొని కొద్దిగా మనము ఏదైతే ప్రిపేర్ చేసుకున్న మసాలాని కలుపుకోవాలి. నూనె పైకి తేలే వరకు ఉంచుకొని మంచిగా ఉడికిన తర్వాత ఆలు బఠానీ వేసి బాగా కలపాలి. ఆల్రెడీ మనము ఆలు బఠానీ ఉడకబెట్టి తింటాం కాబట్టి ఇప్పుడు ఎక్కువసేపు లేకోకుండా కొద్దిసేపు మాత్రమే బాయిల్ చేయాలి. తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి అలా మనం ఫ్రై చేసుకొని 2 నిమిషాలు మూత పెట్టి తీయాలి. అంతే అండి. కొత్తిమీరతో గార్నిష్ చేస్తే బఠానీ ఆలు కర్రీ రెడీ.